సార్ ఓవరాల్గా ప్రస్తుతం హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుందాం. కొంతమంది పెద్దవాళ్ళ చేతుల్లో ల్యాండ్ బ్యాంక్ అనేది ఉండిపోయింది. సో వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు దాన్ని బయటికి తీయటం. ఒకవేళ అంత అవసరం ఉంటే ఖచ్చితంగా రేట్లు తగ్గొస్తాయి. వాళ్ళు బయటికి తీసారండి ఆ ల్యాండ్ అంతా, రేట్లు కూడా తగ్గిస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళంతా ల్యాండ్ బ్యాంక్ అంతా అట్లా పోగేసి పెట్టుకున్నారు. దాని ఎఫెక్ట్ కూడా సామాన్యుడికి కాస్త అందుబాటులో లేదు. కొనుక్కోవాలన్నా కానీ, ఇంకోటి రియల్ ఎస్టేట్ దాన్ని చేయాలన్నా కానీ వినిపిస్తున్న మాట. దీన్ని మీరు ఎలా చూస్తారు? సార్ ఇప్పుడు అదే అంటానండి, మనము ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఇన్వెస్ట్మెంటు అనగానే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వైజాగ్ ఉందండి. వెల్కమ్ టు వైజాగ్. లాస్ట్ 6 to 8 months బిఫోర్ వైజాగ్ పరిస్థితి ఏంటి, ఈరోజు వైజాగ్ పరిస్థితి ఏంటి? ఒక్కసారి కొన్ని కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి అనగానే డబ్బున్న ప్రతి వాళ్ళు కూడా రేపు పొద్దున ల్యాండ్ వాల్యూ మారుతుందిరా బాబు అని చెప్పేసి ఎమ్మడే వెళ్ళేసి అక్కడ 50 ఎకరమో 100 ఎకరమో వాళ్ళ స్తోమత తగ్గట్టుగా డబ్బు తగ్గట్టు కొనేసి ఆ ల్యాండ్ బ్లాక్ చేస్తారు. బికాస్ వాళ్ళు ఉన్నిందే ఇన్వెస్ట్మెంట్ కోసం. సో అట్లా వైజాగ్లోనే రీసెంట్గా ట్రాన్సాక్షన్స్ కొద్దిగా అవుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. సో ఇప్పుడు నార్సింగి, కోకాపేట, ఇప్పుడు రాజేంద్ర నగర్, రాజేంద్ర నగరు, శంషాబాదు, పెదగోల్కొండ, తుక్కుగూడ, ఈ బెల్ట్ వరకు చూసుకుంటే 10, 20, 30, 50 ఎకర్స్, 100 ఎకర్స్, మోర్ దాన్ 100 ఎకర్స్ కూడా బ్లాక్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే సరే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజుకైనా అక్కడ ఒక వెంచర్కో లేదా ఒక టౌన్షిప్కో దేనికో ప్లాన్ చేసేసి చేద్దాంలే అని చెప్పేసి. సో దాన్ని మనం కంట్రోల్ చేయలేము. కొన్న హోల్డింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఎక్కువ చేస్తారు. వాళ్ళకి ఇమ్మీడియట్గా ట్రేడింగ్ అవసరం లేదు. వాళ్ళకు 10 ఏళ్ళు అయినా కూడా ఉండండిలే, ఆ రోజు చూద్దాం అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకోటి నేను ఒకటి అబ్జర్వ్ చేశాను సార్, అంటే హైదరాబాద్లో స్థిర నివాసం, ఒక మంచి జాబు, బిజినెస్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ సంబంధం తీసుకున్నామంటే మనకు సంబంధించి ఏదన్నా ప్రాపర్టీస్ కొన్నారు ఆల్రెడీ. చాలామంది ఏంటంటే ఇక్కడ ఎంతవరకు సెటిల్ అవ్వాలి ఒక ఒక దీనికి వచ్చేసారు. అంటే పిల్లల చదువులకు సంబంధించి కావచ్చు, వీళ్ళ బిజినెస్ సంబంధించి కావచ్చు. ఇప్పుడు అంతా ఏంటంటే హైదరాబాద్ కన్నా బయటకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. మార్కెట్ ఎక్కడ ఎక్కువ బాగుంటే, ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఎక్కడ ఉంటే, అటు వైజాగ్ కావచ్చు, గోవా కావచ్చు, ఊటీ కావచ్చు, ఏదైనా ఎక్కడ బాగుంటే అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వెళ్తున్నారని చెప్పి వినిపిస్తుంది మాట. ఇక్కడ ఉన్నంత వరకు ఉంది. ఇంకా బయట మార్కెట్ ఎప్పుడైతే హై అవుతుందో, అంటే ఇప్పుడు వైజాగ్ అన్నారు మీరు, సో వైజాగ్ విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత. సో అటువైపు కూడా వెళ్ళిపోతున్నారు చాలామంది. ప్రాపర్టీ ఒకే చోట కొనాలి అనే ఆలోచన లేదు. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్దామని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారంటే మీరేమంటారు? ఆలోచిస్తారండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు సాచురేషన్ పాయింట్ అంటే ఇప్పుడు గజం ₹1,00,000 ఉందంటే మనం 90,000 గజం కొనుక్కున్నప్పుడు ట్రేడ్ చేసుకునేవాడు ఎగ్జాంపుల్కి, లేదా హోల్డ్ చేసుకొని ఒక 4-5 years అమ్ముకుందాం అనుకున్నా కూడా ₹1,00,000 దగ్గర ఉన్న గజం దగ్గరికి వెళ్ళి కొనడం వేస్ట్ కదా బై డిఫాల్ట్. ఎందుకంటే అది అంతకుమించి పెరగదు. ఇంకా ఎక్కడైతే 10, 20, 30,000 ఉందో అదొక 2 yearsలో 50-60కి వెళ్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు టైర్ 1 సిటీస్ కన్నా కూడా టైర్ 2 సిటీస్లోనే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టైర్ 1లో ఆల్రెడీ అవ్వాల్సిన దానికన్నా ఓవర్ సెట్ అయిపోయింది కొన్ని ఏరియాల్లో, లైక్ చెన్నై, ముంబై, బెంగళూరు, సోకాల్డ్ ముంబై, పూణే ఈవెన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ సాచురేషన్ పాయింట్స్కి వచ్చేసేసి ప్రైజెస్ ఇందాక చెప్పినట్టు ల్యాండ్ ప్రైజెస్ వర్సెస్ ఎస్ఎఫ్టీ కాస్ట్కి ఇది ఉందన్నమాట, గ్యాప్ ఉంది. సో ఇప్పుడు టైర్ 2 సిటీస్ లైక్ వరంగల్ అవ్వచ్చు, లేదు కర్నూలు అవ్వచ్చు, లేదు కొన్ని ఏరియాలో ఏమవుతుందంటే అక్కడ ఎవరైతే కొద్దిగా డిఫరెంట్గా సెగ్మెంట్ కడతారో అక్కడ బై డిఫాల్ట్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఆ టైర్ 2 సిటీస్లో ప్రెసెంట్గా డిమాండ్ బై డిఫాల్ట్ ఉంది, గ్యాప్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న జనాభా కంపేర్ చేసుకుంటే అక్కడ టైర్ 2 సిటీస్లో ఉన్న జనాభా కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా కాస్త ఇంకొద్దిగా బెటర్ లివింగ్ కోరుకుంటారు. దాంతోపాటు ప్లాటింగ్ అవ్వచ్చు, ఎస్ఎఫ్టీ లగ్జరీ రెసిడెన్షియల్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు ఉంటుంది. సో ఎందుకంటే అక్కడ కూడా ఈరోజు మనం చూస్తే ఒక దీని ఏమంటారు సెంట్రల్ వేర్ హౌసెస్ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్కువైపోయి అమెజాన్లో అవ్వచ్చు, మిగతా వాటిలో అవ్వచ్చు, క్లాత్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆన్లైన్లో వచ్చేస్తుంది, బై డిఫాల్ట్ వచ్చేస్తున్నాయి. సో అంటే రీచ్ మారిపోయింది. సో ఆ రీచ్ మారినప్పుడు అక్కడ కూడా ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉన్నాయి, 3 days ఇక్కడ అంటాడు, 4 days అక్కడ ఉంటాడు ఎగ్జాంపుల్కి. సో వాడు 3 days ఇక్కడికి వచ్చి మళ్ళీ 4 days వాడు ఊరికి వెళ్తారు కదా. అలా కూడా దగ్గరలో ఉన్నప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో బై డిఫాల్ట్ మరి బాబు ఇంకోటి ఎప్పటికైనా కూడా హైదరాబాద్, నా జాబ్ హైదరాబాద్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, రేపు పొద్దున వైజాగ్లో మంచి గూగుల్ కానీ ఇంకోటి కానీ వస్తే వైజాగ్ వెళ్ళిపోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడే చేయాలన్న ఇది ఉండదు. అదొకటి సార్. రీసెంట్గా ఒకటి గమనించాను నేను కూడా, విపరీతంగా వెంచర్లు పెరిగిపోయినాయి. అన్ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఈ మధ్యకాలంలో 10 మంది గ్రూప్ అవ్వటం,
ఒక 10 ఎకరాలు కొనటం, వెంటనే వెంచరైజ్ చేయటం, మరి ఆ పర్మిషన్స్ ఉంటాయో లేవో అన్ని తర్వాత అంతా గ్రౌండ్ లెవెల్కి వెళ్తే తెలుస్తుంది. సరే ఆ సబ్జెక్ట్ వేరు. సో హడావిడిగా ఇక్కడ ల్యాండ్ పెరిగిపోతుందనో లేకపోతే విపరీతంగా ఫ్యూచర్లో మనకి దొరకదనే టైప్లో గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మార్కెట్ మీద కాస్త ప్రభావం చూపిస్తుంది. 100 కిలోమీటర్ల వరకు వెంచర్ వేసేసి ఎట్టైనా మీరు వెళ్ళండి. ఇప్పుడు మీది ఐ థింక్ కర్నూలు వరకు ఉన్నాయి. రోడ్ సైడ్ మీరు మొత్తం గమనించండి. ఓవరాల్గా జడ్చల్ దాటిన తర్వాత కూడా ఒక 10-50 కిలోమీటర్స్ దాకా కూడా 30 కిలోమీటర్స్ దాకా కూడా ఉన్నాయి. విపరీతంగా వెంచర్లు వేస్తున్నారు కానీ దాని తగ్గ అసలు డిమాండ్ కనపట్టలేదు. డిమాండ్ అని అంటే జడ్చర్లకి ఒకప్పుడు సిటీ లోపల ఉన్న ఫార్మా సిటీస్ని జడ్చర్లకి ఫార్మాకి మార్చాలన్నట్టు. నాట్ ఓన్లీ జడ్చర్ల సార్, నేను అనేది సిటీకి 100 కిలోమీటర్ల పరిధి మొత్తం ఆల్ రేడియేషన్లో. నేను ఇందులో ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నా. ఒకప్పుడు వెస్ట్ మార్కెటే ఉండేది, విపరీతమైన డిమాండ్ అసలు. అది ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లొకేస్ట్ అని చెప్పి కూడా కొత్త పాలసీ తీసుకొని రావటం, చాలా వరకు గ్లోబల్ కంపెనీస్ అన్ని ఇక్కడ ఇటువైపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఇటువైపు చూడలేదు. ఓన్లీ వెస్ట్ మార్కెటే చూస్తున్నారు. సో ఎన్ని వెంచర్లు వేసినా కానీ దాని దగ్గర మార్కెట్ లేదు అని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. ఈరోజు మీరు చిన్న చిన్న కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా వెళ్ళండి. ఆ సిటీకి ఏదైతే ఉంటుందో ఆ కాన్స్టిట్యున్సీకి ఒక 10 కిలోమీటర్లు మొత్తం వెంచర్సే. అసలు అది ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లా. కొంటున్నారు, వాట్ నెక్స్ట్ అంటే కొండం అప్పుడు ఇందాక పాయింట్లో లుకిస్ట్ పాలసీ అనేది మంచి పాయింట్ అండి. లుకిస్ట్ పాలసీ గవర్నమెంట్ బాగా ప్లాన్ చేసిండే కానీ అది ఒకప్పుడు సిబిడి ఏరియా సోమాజిగూడ, బేగంపేట, పంజగుట్ట, హిమాయత్ నగర్లో ఉండే. ఒక అబౌట్ 15 years బ్యాక్ అంతా ఐటీ కంపెనీస్, సోనాటా గ్లోబల్ అవ్వచ్చు, ఇంటర్గ్రాఫ్ అవ్వచ్చు, సోకాల్ వాటర్ ఆల్ ఐటీ కంపెనీస్ మ్యాక్సిమం బేగంపేట, సోమాజిగూడ, ఎస్జీ రోడ్డు, హిమాయత్ ఈ బెల్ట్లో ఉండే. సో సిటీ ఎక్స్పాన్షన్ ఈ పక్క ఎప్పుడైతే జరిగిందో టువర్డ్స్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మ్యాక్స్ టు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా ఎప్పుడైతే విప్రో, అమెజాన్ ఈ క్యాంపస్ వచ్చేసినాయో ఇటు పక్క ఎక్కువకి పీపుల్ రావడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఏమైందంటే అక్కడ నుంచి ఈస్ట్కి ఎంతమంది వెళ్ళారో కన్నా కూడా వెస్ట్కి ఎక్కువ వచ్చారు. సో దట్టు వెస్ట్లో ఏమైందంటే కొద్దిగా 5 star లివింగ్ లాగా ఇప్పుడు ఎవరైనా ఐటీ కంపెనీ వాళ్ళు ఇంకోటి అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ డైరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే కెన్ కమ్ టు ది. ఇప్పుడు రీసెంట్గా కోహినూర్ కావచ్చు, ఐటీసీ కోహినూర్ ఉంది, తర్వాత వెస్టిన్ ఉంది, తర్వాత వచ్చేసి మన ఆవాస హోటల్ ఉంది, తర్వాత ట్రైడెంట్ హోటల్ ఉంది. సో కాల్డ్ ఇవన్నీ కూడా కొద్దిగా లగ్జూరియస్ క్లయింట్స్ వచ్చి స్టే చేసి అక్కడ నుంచి దగ్గరలో ఆఫీస్ వర్క్ చూసుకొని మళ్ళీ బ్యాక్ దే కెన్ గో టు ది ఎయిర్పోర్ట్. సో అందుకు లుకిస్ట్ పాలసీ ఎంత పెట్టినా కూడా ఏదో ఒక డిఫరెంట్ సెగ్మెంట్ అంటే A+ గ్రేడ్ లాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చూసిన సెగ్మెంట్ లాగానే దాన్ని చూశారు కానీ అంతకు మించి వెళ్ళలేదు. దీంట్లో మార్పు తీసుకున్నామంటే ఏం చేయాలి? ఇప్పుడు పోచారంలో ఉందండి ఇన్ఫోసిస్ మంచి కంపెనీ కదా, పోచారం గడికే దగ్గరనే ఉంది కదా, మరి ఆ ఏరియా ఎందుకు దీనిలా డెవలప్ కాలేదు? ఇంకా కరెక్టే, ఎందుకు అవ్వలేదు? ఇన్ఫోసిస్ క్యాంపస్ గచ్చిబౌలిలో కూడా ఉంది, బట్ అక్కడ ఉంది. సో నో సమ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. మనకు బేసిక్గా ఏంటంటే ఇండియా అంతా ఒక ఎత్తు, తెలంగాణ ఆంధ్ర ఒక ఎత్తు. తెలుగు వాళ్ళ మైండ్ సెటే వేరు, ఏంటంటారు బయటికి వాళ్ళ మైండ్ సెటే వేరు. లోదా ఉంది, లోదా అంతా మంచి హిట్. హౌసింగ్ బోర్డులో లోదా వచ్చిన తర్వాత దాని తర్వాత వాళ్ళు అమ్ముకొని బాగా కష్టపడ్డారు. అంత ఈజీ కాలేదు. సో మన వాళ్ళ మైండ్ సెట్ వేరు, మన వాళ్ళ కథ వేరు. లగ్జరీకి బాగా అలవాటు. లగ్జరీ అని కాదు కానీ ఆలోచిస్తారు, డబ్బు బయట తీయాలంటే ఆలోచిస్తారు, ఇది అవసరమా కాదా ఆలోచిస్తారు. ఇప్పుడు జనరల్గా 2,000 to 3,000 square feet ఏరియా ఎక్కువ. 3,000 4 bedroom ఉందనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్కి, చిల్డ్రన్స్కి ఒక గెస్ట్ బెడ్రూమ్, ఒక పేరెంట్స్ బెడ్రూమ్ ఎనఫ్ కదా. సో అంతకు మించి ఎక్కువ కావాలని కోరుకొని బాగా ఉండాలి అనుకోవడం డిఫరెంట్ థాట్ ప్రాసెస్. సో మన వాళ్ళు అవసరమా కాదా అనేది బాగా గేజ్ చేస్తారు. సో ఈ లుకిస్ట్ పాలసీ పెట్టినంత మాత్రం అక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చేసింది. వెస్ట్ హైదరాబాద్ మళ్ళీ భారీగా పికప్ అవుతుంది. అంటే సేల్స్ కాస్త కూస్త జరుగుతున్నాయంటే, నెగోషియేషన్ జరుగుతున్నా కూడా ఇక్కడ అవుతున్నాయి. పూర్తిగా అవ్వట్లేదని చెప్పలేక ఇక్కడ అవుతున్నాయి. బంగారం రేట్లు మార్కెట్ని గందరగోళానికి గురి చేస్తున్నాయా? ఒకప్పుడు మహిళలు బంగారం మీద ఎక్కువ మోసపడేవాళ్ళు, ఎక్కువ బంగారం కొనేవాళ్ళు. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగిందో ఒకసారి వాళ్ళ ఆలోచన కూడా మారిపోయి ఎక్కువ ఇంట్లో ప్రెజర్లు ఉండేవి. ఎక్కువ అక్కడ ప్లాట్ కొందాం, ఇక్కడ ఇల్లు కొందాం, రకరకాల ఇంట్లో ఇవన్నీ ఉండేవి. కానీ ఒకసారి మళ్ళీ చేంజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చినట్లు కూడా కనిపిస్తుంది. దీని రేట్లు కూడా విపరీతంగా గ్లోబల్ లెవెల్లో అసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు ఎవరు ఊహించలేకపోతున్నాం, ఇటు వెళ్తుందో అర్థం కావట్లేదు. అసలు వెండి గురించి తలుచుకుంటే భయం వేస్తుంది. అసలు అది అసలు జరుగుతుందా ఇదంతా కల్లా. సో మొత్తం మీద 3 ఉంటాయి సార్. 1 రియల్ ఎస్టేట్, 2 గోల్డ్, 3 స్టాక్ మార్కెట్. ఈ మూడిట్ల మీద మార్కెట్ నడుస్తూ ఉంటుంది. ఈ మూడిట్లో స్టాక్ మార్కెట్ మీద భయాలు ఉన్నాయి. గ్లోబల్ స్థాయిలో మొత్తం యుద్ధాలు, ట్రంప్ టారిఫ్లు, జాబ్స్ పోతున్నాయి. ఒక రకం భయంకరమైన దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో రెండోది రియల్ ఎస్టేట్ చూసుకున్నామంటే పరిస్థితులు అంత గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు కింగ్ ఏంటంటే మళ్ళీ గోల్డ్.
సో ఏంటి ఈ మూడింటి కంపేర్ చేస్తే గోల్డ్ అనేది బై ఫ్యూచర్ ఎలా డిఫాల్ట్ ఉంటుంది? అంటే ఇప్పటికిప్పుడు గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. కాస్త మార్కెట్ రిలేషన్ బట్టి తగ్గిన మాట వాస్తవమే కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సార్ ఫ్యూచర్ అనేది మనం గోల్డ్ మీద అంత ఎగ్జాక్ట్గా చెప్పే కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ నాకు లేదు బై డిఫాల్ట్ నేను చెప్పగలుగుతాను. కానీ మనం గోల్డ్ని చూసిన విధానం లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి. ఆర్గానిక్ గ్రోత్ అంటే 5,000 6 7 5 9 10 12 14 దిస్ లైక్ ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి 70,000 నుంచి 90,000 నుంచి 180కి వెళ్ళిపోయింది 1 ఇయర్లో. నేను మా అమ్మకి లాస్ట్ సంక్రాంతి పండుగకి వెళ్ళినప్పుడు గోల్డ్ కొన్నాను. మా అమ్మ కొన్నప్పుడు ఇట్స్ అబౌట్ 85 అరౌండ్ ఉండింది అటు ఇటుగా. బట్ ఈ దిస్ ఇయర్ చూస్తే 180కి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అంటే ఎక్కడ 85 90 ఎక్కడ 180. సో ఇది అబ్నార్మల్. అంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా అలానే ఉంది కదా. మీరు అన్నట్టు 2017 సేమ్ కదా. అవునవును ఒకసారిగా హైక్ తీసుకొని పోయి నాకు ఒక స్టోరీ కూడా చెప్పాను. అవును సో ఎంఎల్ కట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. అవునవును ఉంటుందండి. సో యాస్టీస్ ఇప్పుడు గోల్డ్ విషయంలో కూడా ఇప్పుడు తొందరపడి ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ పోతే ఫ్యూచర్ ఏంటి? ఈ మిగతావన్నీ బాగలేనప్పుడు గోల్డ్ కూడా బై డిఫాల్ట్ పైకి వెళ్తుందండి. దానిలో నో డౌట్ అబౌట్ ఇట్. మిగతా స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎన్ని డౌన్లో ఈ రకంగా వెళ్తున్నాయి అన్నప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం బై డిఫాల్ట్ అప్పర్ హ్యాండ్లకి వచ్చేస్తుంది. సో అది గోల్డ్ సిల్వర్కి డిమాండెడ్ ప్రోడక్ట్ కాబట్టి ఇప్పుడు వెళ్తుంది. బికాస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎక్కడ ఒక కన్సంప్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇది ఎంతవరకు వెళ్తుంది అని అంటే గాడ్ నోస్.